ఏదో చెప్పినట్టు చెప్పి ఏదో తిట్టుకొని పోతుండ్రు. ఏదో గుండులు కొట్టించుకోవడం అంట, నరకం పోయే సచ్చినట్టు అయిండ్రు. పరలోకం పోయే మా మీద అంటే నా పైన కుళ్ళిబడి ఏమైనా సచ్చిన పీనుగల్లాగా. మన కూడా ఒకరికి ఇచ్చిండ్రు కదా, అక్కడ స్లాబ్లాగా కట్టినావు, నీ కొడుకుని కాష్టం చేసుకో అక్కడ. ఆశ అంటే కూడా ఆశ అయిండవా? అట్లాంటి మాటలు వింటారా ఎవరన్నా? అవ్వా, ఇంకేంది ఏదో గుండు కొట్టించుకున్నాడు, ఆడపై కాష్టాలు చేసుడు. హిందూ అనేది ఎప్పుడో వచ్చిందా? లేకపోతే జ్యూస్ ఎప్పుడో ఉన్నారని బైబిల్ రికార్డెడ్ హిస్టరీయా? ఏదో కాష్టాలు చేయించుడు, చచ్చిపోయిన వాళ్ళకి ఏమో తగబెట్టుడు, అది మా పనే? చిలుకూరు ఐజాక్ హిజ్మతో ఎందుకు చేయించినావు ఆ పనులు? ఎంతమంది ఎంకపోతే పుట్టినవారో? ఉత్తమ్ కొజ్జా, మాదిగా, ముడిరా, మేతరోడా. ఒకరోజు కూడా పొజెస్ అయ్యి ఏమో రుబాబులు మా మీద డైరెక్ట్ అయితే ఒక్క ఆతు కూడా ముట్టలేవు. చిలుకూరు ఐజాక్ని పొజెస్ అయ్యి ఎవడోడు ఏమో బాగుతుండట, నీ పిల్లలు సచ్చిన కాక. బాగుందా? సో ఏం పవర్ ఉంది మరి? ట్రూత్ తెప్పించే మినిస్ట్రీ అలా పిచ్చక్కుడు అనేది లేదు. నీ మెంటల్ లాగా ఏదేదో మాట్లాడుతుంది ఖాళీ మెంటల్ అవి లేవు. ట్రూత్ తెప్పిస్తా ఒక్కొక్క మాట. ప్రేయర్ తెలవని వాళ్ళందరికీ తెలుసుకుంటుండ్రు, ప్రార్థిస్తుండ్రు, దేవుని దగ్గర వస్తారు. సో మెంటల్గా ఏమేపిస్తావే మాకు? ఈరోజు ఏం తెచ్చారు? మెంటల్ ఖాళీ ఇట్లా పిచ్చిదా అయిపోయిందంట ఇన్న మాటలే. ఒకదాని బట్టలు లేకుండా తిప్పుతారు చూడు, కర్ర బిచ్చదాన్ని ఒక కర్ర బిచ్చపోడు. మెంటల్ ఖాళీ. ఇంకోడు మా పిచ్చ అని అన్నంత మాత్రం ఎవరే ఇప్పుడు పిచ్చ అయ్యారు? ఎట్లా తెచ్చింది? ఖాళీ మెంటల్. అంటే వాళ్ళ లెవెల్ ఏంటంటే ఏది కూడా పట్టించుకోకుండా మాత్రం వాళ్ళనేది మనం పట్టించుకుంటామా? అన్నీ ఎక్కడక్కడ సిగ్గుపోయి. సో ఇప్పుడు నేను ఎప్పుడైనా రికార్డింగ్ ఆన్ చేసినప్పుడు న్యూ ఇన్ఫర్మేషన్, ట్రూత్ రావాలి. దాన్ని బట్టి ప్రార్థిస్తారు. ఇప్పుడు నవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇది స్టేటస్ ఏంటిదంటే, గాడ్ కిక్డ్ అవుట్ కాళీ టు ద ఆఫ్రికా ఆర్ టు హెల్. యూఆర్ నాట్ అవుట్ సైడ్, యు ఆర్ ఇన్ ఆఫ్రికా. కాళీ బ్లాక్ పీపుల్, ఆఫ్రికా పీపుల్, దట్ ఈస్ ద ట్రూత్. Hindu, Muslim, Sikh, Buddhist, Jain or whatever, we don't support them. Go to Africa. Now of Jesus Christ, all I say, praise the Lord in Jesus' name. Now of Jesus Christ.